హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాంగా సెన్పై. ఈ రోజు ఎరేజ్డ్ యానిమీ ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎపిసోడ్ నేమ్ ఫ్లాష్ బిఫోర్ మై ఐ. ఇంకా స్టోరీలోకి వస్తే మన హీరో నేమ్ సరుటో ఫుజినూమా. తను 29 ఇయర్స్ ఓల్డ్. తనకి మాంగా రైటర్ అవ్వాలని కోరిక. రోజు తను గీసిన మాంగాస్ ని పట్టుకుని ఒక కంపెనీకి వెళ్తాడు. వాళ్ళు తన మాంగాస్ ని రిజెక్ట్ చేస్తాడు. దానివల్ల సరుటో చాలా సాడ్ గా ఇంటికి వస్తాడు. అండ్ నెక్స్ట్ డే తను పార్ట్ టైం జాబ్ కి వెళ్తాడు. ఆ జాబ్ పిజ్జా డెలివరీ జాబ్. ఇక్కడ తన కొలిగ్ ని చూస్తాం. తన పేరు కటగిరి. తను ఒక హై స్కూల్ గర్ల్. ఇద్దరు పిజ్జాని లోడ్ చేసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. దారిలో హీరోకి ఒక బటర్ఫ్లై కనబడి ఒక వైబ్రేషన్ వస్తుంది. అలా పిజ్జాని లోడ్ చేసుకుని స్టార్ట్ అయిన టయానికి వస్తాడు. ఇది ఒక టైం లూప్. అండ్ హీరో అనుకుంటాడు ఇది మరలా అయ్యింది. ఇక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుందని రోడ్ అంతా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాడు. సడన్ గా ఎదురుగా వస్తున్న ట్రక్ లో డ్రైవర్ స్పృహలో లేడని తెలుసుకుంటాడు హీరో. బైక్ ని రివర్స్ చేసి ఆ ట్రక్ ని ఫాలో చేస్తాడు. ఇదంతా కటగిరి చూస్తుంది. ఇంతలో సిగ్నల్ పడి రోడ్ క్రాస్ చేస్తున్న పిల్లల్ని చూస్తాం. ట్రక్ వాళ్ళ ఎదురుగా వస్తుంది. ఇది గమనించిన హీరో స్పీడ్ గా వెళ్లి ట్రక్ స్టీరింగ్ ని తిప్పుతాడు. ఓపెన్ చేస్తే హీరో హాస్పిటల్లో ఉంటాడు. సతారుకి మెలకు వస్తది. తన ఎదురుగా కటగిరి ఉంటది. కటగిరి సరుతో దగ్గరికి వచ్చి నేనే సేవ్ చేశాను, జరిగిందంతా బాస్ కి చెప్పాను. బాస్ బైక్ డ్యామేజ్ ని ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటానని చెప్పాడు. నువ్వు రికవరీ అయ్యాక మరలా తిరిగి జాబ్ కి రమ్మనని కూడా చెప్పాడు. కటగిరి వెళ్ళిపోతది. రోజుల తర్వాత హీరో టాక్సీలో ఇంటికి వెళ్తాడు. తనలో తానే అనుకుంటాడు, ఈ టైంలో పనిది నాకు ఎప్పటి నుండో అవుతుంది, కానీ దీనివల్ల నాకు యూజ్ లేదు. కానీ నేను ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇది ఏదైనా బ్యాడ్ జరుగుతున్నప్పుడు 5 minutes టైం ట్రావెల్ అయి పాస్ట్ కు వెళ్తాను. ఇది చూస్తుంటే నన్ను ఎవరో ఆ ప్రమాదాన్ని ఆపమని ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ నేను చాలా ప్రమాదాలు ఆపి అనుకుంటూ అలా ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉంటారు. వాళ్ళ అమ్మగారు హీరోకి యాక్సిడెంట్ అయిందని ఒకాడే నుంచి వస్తారు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని హీరో వాళ్ళ అమ్మ హీరోతో అంటారు. ఆ రోజు నైట్ వాళ్ళ టీవీలో ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిన న్యూస్ వస్తుంది. అమ్మ అడుగుతుంది, నీకు గుర్తుందా, ఇలాంటిదే నువ్వు 5th క్లాస్ చదువుతున్నప్పుడు మన ఇంటి దగ్గర జరిగిందని అంటది. సతోరుకి ఏమి గుర్తుండదు. అలా నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో తనకి గుర్తు వస్తుంది. తను అనుకుంటాడు, నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ లో ఇద్దరు కిడ్నాప్ అయ్యారని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. నేను చాలా షై కిడ్ని. నేను ఎవరితోనూ ఆడుకునేవాడిని కాదు అంటిల్ యూకీని కలిసే వరకు. యూకి నేను బాగా ఆడుకునే వాళ్ళం. మా క్లాస్మేట్స్ మిస్ అయిన 6 months తర్వాత యూకిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపేశాడు అని. నెక్స్ట్ డే సతారు వాళ్ళ అమ్మగారు మార్కెట్ కి వెళ్తారు. మరలా బటర్ఫ్లై కనబడుతుంది. అండ్ మరలా 5 minutes బ్యాక్ కి వస్తాడు సతారు. పక్కలంతా అబ్జర్వ్ చేస్తాడు, ఏమైనా బ్యాటింగ్ అవుతున్నాయని. కానీ తనకి ఏమీ కనబడదు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నీకేమైనా వీడ్ గా అనిపిస్తుందా ఈ ప్లేస్ లో అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటది, ఇదే మాట నువ్వు చిన్నప్పుడు కూడా అన్నావు అని చెప్పి చుట్టూ చూస్తది. ఇంతలో ఒక చిన్న పిల్లతో వెళ్తున్న వ్యక్తి సత్తారు వాళ్ళ అమ్మగారిని చూస్తాడు. ఇది గమనించిన ఆవిడ తన వైపు చూస్తూ ఉంటది. ఆవిడ చూస్తున్నారని గమనించిన అతడు ఆ పిల్లని వదిలేసి కారులో వెళ్ళిపోతాడు. సత్తారు వాళ్ళ అమ్మగారు ఆ కార్ ఫోటో తీస్తాడు. ఇంతలో అక్కడికి కటగిరి వస్తది. సతారు వాళ్ళ అమ్మగారు కటగిరిని డిన్నర్ కి పిలుస్తారు. వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్తారు. ఇంతలో ఒక మిస్టీరియస్ గాయ్ కార్లో నుండి వాళ్ళని చూస్తారు. నైట్ ఆ ముగ్గురు డిన్నర్ చేస్తారు. సతారు కటగిరిని ఇంటి వద్ద దింపి వస్తాడు. సతారు వాళ్ళ అమ్మ చెప్తుంది, మార్నింగ్ మన మార్కెట్ లో ఒక కిడ్నాప్ ని ఆపామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అలాగే ఎలాగ అంటావు అమ్మా అని అంటాడు. నాకు అలాగ అనిపిస్తుందని చెప్తుంది. నెక్స్ట్ డే సతారు వాళ్ళ క్లాస్మేట్స్ చనిపోయిన డే న్యూస్ పేపర్ ని చదువుతాడు. ఇంతలో తనకి గుర్తొస్తుంది, ఆ ఇద్దరిలో ఒకరిని కిడ్నాప్ అయ్యే నైట్ పార్క్ లో చూశాను. తన పేరు కాయా ఇనోజుకి. తనని చూసిన లాస్ట్ టైం. తర్వాత పోలీస్ స్టేషన్ లో పోలీసులకి చెప్తాడు, ఆ రోజు నేను తనని చూశాను. నేను కూడా తనతో పాటు ఉండుంటే తనకి పరిస్థితి వచ్చేదే కాదని బాధపడుతూ పోలీసులకి చెప్తాడు. నెక్స్ట్ సతరు వాళ్ళ అమ్మగారు బాగా థింక్ చేస్తారు. కారులో వెళ్ళిపోయిన పర్సన్ ని ఎక్కడో చూసినట్టు అని గుర్తు చేసుకుంటారు. ఇంతలో తనకి ఆ మిస్టీరియస్ పర్సన్ గురించి తెలుస్తుంది. వెంటనే డైరీ ఓపెన్ చేసి ఒకరికి కాల్ చేసి, నేను కనిపెట్టేశాను 18 years క్రితం జరిగిన కిడ్నాప్ చేసిన పర్సన్ ని. కాల్లో అతనికి చెప్పి రేపు మనం మీట్ అవుదాం అని చెప్తుంది. అలాగే ఇంటికి వస్తుంది. డైరీలో ఉన్న నెంబర్ స్లిప్ డోర్ లో ఉన్న కీ బాక్స్ దగ్గర కీస్ తో పాటు వేస్తది. టైం వచ్చింది, అప్పుడు జరిగిన వాటి గురించి సతూరుకి చెప్పాలి అని అనుకుంటది. ఇంతలో ఒక మిస్టీరియస్ పర్సన్ వెనక నుంచి సతారు వాళ్ళ అమ్మగారిని కత్తితో పొడిచి చంపేస్తాడు. సతారు అమ్మ అనుకుంటది, సతారు నిజమే చెప్పాడు, అప్పుడు యూకి కిడ్నాప్ చేయలేదని. నేనే నమ్మలేదు.
అలా అనుకుంటూ చనిపోతది. ఆ మిస్టీరియస్ పర్సన్ సతారు అమ్మ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. సతారు వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లే దారిలో ఆ మిస్టీరియస్ పర్సన్ సతారుకి ఎదురుగా వస్తాడు. ఇంటికి వచ్చిన సతారు ఎదురుగా ఉన్న ఆ స్లిప్ ని చూసి తీసుకుని రూమ్ లోకి వెళ్తాడు. దానికి ఎదురుగా వాళ్ళ అమ్మ డెడ్ బాడీ ఉంటది. ఆ బ్లడ్ చూసి సతారు ఏడుస్తాడు. ఇంతలో అక్కడికి నైబర్ వాళ్ళు వస్తారు. బ్లడ్ తో ఉన్న సతారు హ్యాండ్ ని చూసి పోలీసులకి కాల్ చేస్తారు ఆవిడ. పోలీసులు కూడా వస్తారు. వచ్చి సతారుని అరెస్ట్ చేస్తారు. సతారు మా అమ్మని నేను చంపలేదు అని అంటాడు. ఇంతలో ఆ బటర్ఫ్లై కనబడుతుంది. కానీ ఈసారి 5 minutes వెనక్కి కాదు, 18 years వెనక్కి వెళ్తాడు సతారు. ఎగ్జాక్ట్ గా 5th class చదువుతున్న సమయానికి. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది.